తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ, కుమారుడు ఎదురు తిరిగాడు, కుమారుడు అవిధేయుడు, కుమారుడు ఇల్లు విడిచిపోయాడు. అంత మాత్రం నా తండ్రి ఇంకా నా బిడ్డ కాదరా అని చెప్పాడా? చెప్పండి. బిడ్డ అనుకున్నాడు. ఈరోజు చాలా మంది విశ్వాసాలు పడిన తర్వాత అనుకున్నట్టుగా, నేను ఇంకా నీ కుమారుడిని పిలవబడటానికి నేను తగను, నీ దాసుడుగా ఉంటాను. కానీ తండ్రి ఏమంటున్నాడు? ఇంకా బిడ్డ దూరంగా వచ్చేటప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాడంట, మెడ మీద పడ్డాడంట, ముద్దు పెట్టుకున్నాడంట, కౌగులించుకున్నాడంట, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడంట, మరలా అధికారాన్ని ఉంగరాన్ని ఇచ్చాడంట, మరలా వస్త్రాన్ని ధరింపజేశాడంట, నీతి రక్షణ అనే వస్త్రము, సమాధాన పాదజోడులను అనుగ్రహించాడంట. నాతో రా విందు చేసుకోదాన్ని దాన్ని తీసుకుని పోయాడంట. బిడ్డ మానకుండా చెప్పాడు, ఏంటి తండ్రి, నేను నీకు విరోధంగా, దేవుని విరోధంగా పాపం చేశాను, నేను నీ కుమారుడిని పిలబడతాను, తగను నీ దాసుని. అంటే తండ్రి సర్రా దాసుడు కన్నా వండు అని చెప్పాడా? అంటే యేసు ప్రభు ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఈరోజు తప్పిపోయిన బిడ్డల గురించి చెప్తున్నాడు. ఓ తప్పిపోయిన బిడ్డ, తిరిగిరా, నా దగ్గరికి రా. నేను ఒక్కసారి నా రక్తంతో కన్న తర్వాత కడిగిన తర్వాత నా సొత్తుగా చేసిన తర్వాత నువ్వు నా సొత్తువే.